డంపుల నుంచి అందజేస్తారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర లైవ్ ద్వారా అందించాల్సి సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, ఇవాల్టి నుంచి కూడా ఉచితంగా ఇసుకనైతే పంపిణీ చేయనున్నారు, ఉచితంగా అమలు చేయబోతున్నారు ఈ విధానాన్ని. సో దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలు ఏమంటున్నారు సురేంద్ర? ప్రసన్న, తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈరోజు ఏదైతే ఇసుకను ఉచితంగా ఇస్తానని చెప్పిందో ఆ యొక్క నూతన పాలసీ విధానానికి ఈ రోజు నుంచి మొదలు పెట్టారు. అయితే నెల్లూరులో ఉన్నటువంటి 3 పాయింట్ల స్టాక్ యార్డులో ఈ యొక్క ఉచిత ఇసుకను అయితే ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు. మర్రిపాడు, మినగల్లు, పల్లిపాడు వంటి 3 స్టాక్ యార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 స్టాక్ యార్డుల్లో కలిపి 1,75,300 మెట్రిక్ టన్నుల ఇసుక అయితే ఇక్కడ స్టాక్ యార్డులో ఉంది. అయితే ఏదైతే యార్డులో ఉన్నటువంటి ఇసుకను మాత్రమే ఈ యొక్క సప్లై చేసేందుకు ఇప్పటికే అధికారులంతా కూడా సమావేశమయ్యి నిన్న జరిగినటువంటి ఇసుక కమిటీ సమావేశంలో కూడా ఇటు కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రెవెన్యూ, పోలీసు, మైన్స్ ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇప్పుడే ఇసుక యార్డుల వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఇసుకని ఉచితంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ఇసుకని ఉచితంగా అంటే టన్ను 370 రూపాయల చొప్పున ఒక టన్ను ఇస్తారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ రెవెన్యూ, పోలీసు ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి ఇసుక బయటకు వెళ్తుంది. వెళ్ళేటువంటి బిల్లుకి సంబంధించి ఈ బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులన్నీ కూడా ఇటు మైన్స్ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి ఏవైతే బిల్లులు ఉంటాయో ఆ బిల్లులన్నింటిని కూడా ఇటు ఎంఆర్ఓకి అటు ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓల ద్వారా ఇటు గవర్నమెంట్ కి చేర్చేటువంటి ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి మెనగళ్ళు కావచ్చు, మరిపాడు కావచ్చు, పల్లిపాడులో ఉన్నటువంటి స్టాక్ యార్డుల్లో పల్లిపాడులో అయితే 4,805 మెట్రిక్ టన్నులు ఇసుక స్టాక్ యార్డులో ఉంది. అదేవిధంగా 48,885 మెట్రిక్ టన్నులు మెనగల్లో ఉంది. ఈ ఉన్నటువంటి స్టాక్ యార్డులు అంటే ఏదైతే స్టాక్ లో ఉన్నటువంటి ఇసుకను మాత్రమే ప్రజలకు అందించేందుకు ఇటు ప్రభుత్వం కూడా సిద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే 64 శాఖలకు సంబంధించినటువంటి కార్మికులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఇసుక విధానం కోసం ఈ ఇసుక ఎప్పుడు వస్తుందా తమ బిల్డింగులకు ఏదైతే ఉపాధికి చాలా మంది 64 శాఖలకు సంబంధించినటువంటి చాలా మంది ఉపాధి లేక ఇబ్బందులు గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నటువంటి ఇసుక బకాసురులు ఎవరైతే ఉన్నారో ఆ ఇసుకనంతా కూడా పెద్ద మాఫియా, ఒక పెద్ద దోపిడీ అయితే జరిగిందని చెప్పి కూడా ఇటు ప్రజలే ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉచిత ఇసుక విధానానికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు అందించేందుకు ఈ యొక్క ఇసుక విధానాన్ని తీసుకురావడం కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం చూస్తున్నటువంటి యార్డు ఇప్పుడు మనం మినగల్ యార్డులో ఉన్నాం. ఇక్కడ 48,885 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ ఉండటంతో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ స్టాక్ అంతా కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఇప్పటికే ట్రాక్టర్లు అవన్నీ కూడా చేరుకున్న నేపథ్యంలో ఇక్కడికి అనేక మంది వచ్చి ఇసుక తీసుకునేందుకు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ట్రాక్టర్ కి అయితే 4.5 టన్నులు పడుతుంది. అదే విధంగా 6 టైర్స్ 10 టైర్స్ 6 టైర్స్ కి అయితే 10 టన్నులు 10 టైర్స్ కి అయితే 20 టన్నుల యొక్క ఇసుక అయితే ఇక్కడి నుంచి వెళ్ళేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఒకసారి ఇక్కడ మైన్స్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. సార్, ఎలా సప్లై చేయబోతున్నారు, ఎలా ఉండిపోతుంది యొక్క ఉచిత ఇసుక విధానం? ఉచిత ఇసుక విధానం వచ్చేసి 370 టన్నుకి 370 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది గవర్నమెంట్ కి. ఇది వచ్చేసి మొత్తం అర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఈ యొక్క స్టాక్ యార్డ్ నుంచి సరఫరా జరగబడుతుంది. మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ట్రాన్సిట్ ఫార్మ్స్ ద్వారా అది వచ్చేసి మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి వారికి సరెండర్ ట్రాన్సిట్ ఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది. మైన్స్ అండ్ జియాలజీ ఆ దొండూరు భూగర్భ శాఖ వారు ఇచ్చినటువంటి ట్రాన్సిట్ ఫామ్ ని వేస్ట్ చేసుకొని వాటిని ఈ యొక్క ట్రాన్సిట్ ఫార్మ్స్ లో ప్రతి ఒక్క ఆధార్ కార్డు వారికి రోజుకి 20 టన్నులు మాత్రమే సరఫరా ఇవ్వబడుతుంది. ట్రాక్టర్కి వచ్చి 4.5 ఎంటీస్, 10 టన్ వెహికల్కి వచ్చేసి 10 ఎంటీస్, 10 వీలర్కి వచ్చేసి 20 ఎంటీస్ ఇవ్వబడుతుంది. 6 వీలర్కి అయితే మాత్రం 10 ఎంటీస్ మాత్రమే సరఫరా ఇవ్వబడుతుంది. ఈ యొక్క మైన్స్ అండ్ జియాలజీ శాఖ వారు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ట్రాన్సిట్ ఫార్మ్స్ ద్వారానే ఇవి సరఫరా పోతుంది. ఎక్కడ వాళ్ళని చెక్ చేసినటువంటి ఇవి ట్రాన్సిట్ ఫార్మ్స్ మరీ జరుపుకోకుండా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ట్రాన్సిట్ ఫార్మ్స్ ఏదైనా ఇసుక ఉండదాన్ని బుక్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఆన్లైన్ టోల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. టోల్ నెంబర్స్ నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క ఫోన్పే ద్వారా మీరు బుక్ చేసుకునే వాటికి మాత్రము అనుమతి పత్రాల ద్వారానే సరఫరా చేయబడుతుంది. ఇది
వచ్చి ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఈ యొక్క విధానము. ఇది యొక్క నూతన మన ఈ గవర్నమెంట్లో నూతన ఇసుక విధాన పాలసీలు ఫ్రీగా అంటే అతి తక్కువ ధరతోనే ఈ సామాన్య వినియోగదారునికి ఇసుకని సరఫరా చేయడం జరుగుతుంది. అంటే మొత్తం మీద కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో భాగంగా ఈ యొక్క ఇసుక విధానం అయితే ఈ రోజు నుంచే ప్రారంభించారు. అయితే ఈ ఇసుక తీసుకెళ్లేటువంటి వారికి ఇదిగో ఇటువంటి మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ ట్రాన్సిస్టర్ ఫామ్ ని ఇక్కడికి వచ్చి ఇసుక ఎవరైతే ట్రాక్టర్ల ద్వారా కావచ్చు, టిప్పర్ల ద్వారా కావచ్చు, లారీల ద్వారా కావచ్చు, ఇలాగ తీసుకెళ్లేటువంటి వారు ఇలాంటి ట్రాన్సిస్టర్ ఫామ్ ఉంటేనే ఇక్కడి నుంచి ఇసుక బయటకు వెళ్తుంది. ఎక్కడైనా కానీ ఎవరైనా అధికారులు పట్టుకున్నా కానీ ఈ ఫామ్ చూపిస్తే ఆ ఇసుక పట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇటు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అదేవిధంగా పోలీసు వారి అనుమతితో ఇక్కడి నుంచి ఇసుక బయటకు వెళ్తుంది. దాంతో పాటు ఈ యొక్క బిల్లు మస్ట్ అండ్ షుడ్ గా ఖచ్చితంగా ఉండాలి. అదే ఇది మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అథారిటీ ద్వారా ఈ యొక్క ట్రాన్సిస్టర్ బిల్ అయితే వస్తుంది. ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతవరకు జరిగింది అనేది పూర్తి డీటెయిల్స్ కూడా వీరు మైన్స్ వారు ఇటు ఎంఆర్ఓకి తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత ఇదంతా కూడా మళ్ళీ ఏ రోజు ఆ రోజు కలెక్టర్ కి ఈ యొక్క గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అధికారులకి ఎంత ఇసుక బయటకు వెళ్ళింది, ఎంత అమౌంట్ డిజిటల్ పేమెంట్ అయింది అనేది డిజిటల్ పేమెంట్ కూడా ఇటు డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించినటువంటి వారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ జాయింట్ అకౌంట్ ద్వారా ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్ కూడా జరుగుతుంది. ఈ డిజిటల్ పేమెంట్ జరుగుతున్న నేపథ్యంలో అయితే ఈ ఇసుక విధానానికి మస్ట్ అండ్ షుడ్ గా ఎవరైనా ఇసుక తీసుకెళ్లాలి అని అంటే ఈ ఫామ్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఈ ఫామ్ ఖచ్చితంగా ఆ యొక్క వినియోగదారులకు తీసుకెళ్తున్నారో ఆ యొక్క ఫామ్ అయితే ఖచ్చితంగా ట్రాక్టర్లు, ఈ లారీలు, టిప్పర్ల ద్వారా ఈ యొక్క ఫామ్ అయితే తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఇటు తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇచ్చితే ఇసుక ఇస్తుందో ఆ ఇసుక కూడా 370 రూపాయలు టన్ను లెక్కన అంటే స్టాక్ యార్డ్లు అంటే ప్రస్తుతానికి స్టాక్ యార్డ్లో ఉన్నటువంటి 1,75,301 టన్నులకు సంబంధించినటువంటి ఇసుక అంతా కూడా నెల్లూరు జిల్లా నుంచి ఈ రోజు నెల్లూరు జిల్లా వాసులకు అందించేదానికి సిద్ధమైంది. సిద్ధమైన క్రమంలో జిల్లాలో ఉన్నటువంటి భవన కార్మికులు కావచ్చు, అదేవిధంగా భవన కార్మికులకు వెళ్ళేటువంటి ఉపాధి అనేక మంది ప్రజల కూలీలు అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇసుక కొనాలంటే కొనేటువంటి పరిస్థితి కాదు. ఇసుకాసురులు ఎవరికి వారు ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి కూడా ఇసుక అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. సామాన్యుడికి ఇసుక దొరకనటువంటి పరిస్థితి. ఇది ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఇసుక ఈ యొక్క వైసీపీ ఇసుకాసురులు దోపిడీ చేయడంతో సామాన్య ప్రజలైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మటుకు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ప్రజలకు అందుబాటు ధరలో అందిస్తున్న నేపథ్యంలో ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా జిల్లాలో ఉన్నటువంటి 3 స్టాక్ పాయింట్లో ఉన్నటువంటి 1,75,301 టన్నులను కూడా ఈ రోజు నుంచి అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆధార్ కార్డు చూపించి రోజుకి ఒక వ్యక్తికి 20 టన్నులు మాత్రమే ఈ యొక్క ఇసుకని సప్లై చేయబడుతుంది. సప్లై చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే సమావేశంలో ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్నటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేసి ఇసుక ఏ విధంగా బయటికి వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు అందించాలి, ఎంత అందించాలి అనే పూర్తి డీటెయిల్స్ కూడా ఇప్పటికే కలెక్టర్ ద్వారా అందరూ అధికారులు కూడా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి స్టాక్ పాయింట్ల వద్దకు కూడా చేరుకొని ఈ రోజు నుంచి అయితే ఇప్పటికే చాలా మంది చాలా ట్రాక్టర్లు, చాలా టిప్పర్లు ఇక్కడికి ఏదైతే గత కొద్ది రోజులుగా ఇసుక లేక భవన కార్మికులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అదే బిల్డింగ్లకు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు వారందరూ కూడా ఈ ఉచిత ఇసుక అతి తక్కువ ధరలో అందుతున్నటువంటి ఇసుకని తీసుకుని వెళ్ళేందుకు కూడా ఇటు చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఇసుక తీసుకెళ్లేదానికి కూడా వచ్చున్నారు. అయితే విధంగా ఈ యొక్క ఉచిత ఇసుకని అందిస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలైతే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవని చెప్పవచ్చు. అదేవిధంగా కార్యకర్తలు కూడా వారి ప్రభుత్వంలో టీడీపీ హామీల్లో భాగంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈ రోజు ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం కూడా ఎంతో గర్వంగా ఉందని ఇటు కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఇటు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఏపీ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఇసుకని ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడంతో ఉన్నటువంటి ముఖ్యంగా నెల్లూరు జిల్లా వాసులైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రసన్న.